E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ అమెరికా టారిఫ్ చర్చలు త్వరలో తిరిగి ప్రారంభం. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశాం సీఎం చంద్రబాబు. ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది పవన్ కళ్యాణ్. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్, సినిమాకు బలవంతపు విజయోత్సవాలు వైఎస్ జగన్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై 6వ రౌండ్ చర్చలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలు ఆగస్టు చివరి వారంలో జరగాల్సి ఉండగా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50% సుంకం విధించిన తర్వాత ఈ చర్చలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈ చర్చలు తిరిగి మొదలవబోతున్నాయి. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు తాము అనంతపురానికి వచ్చామన్నారు. 57% ఓట్లేశారు. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు గెలిపించారు. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క 21 లోకసభ సీట్లు గెలిపించారు. అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్ని నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్గులు తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థల సరిదిద్ది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం. అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ 6 అమలు చేశాం. అందరి సహకారంతో సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తమిళలో గుర్తుందా? సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేలు పైకెత్తండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చిన మాట కోసం సూపర్ 6 హామీలు నెరవేర్చుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించామని గుర్తు చేశారు. కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు, కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 యాక్టర్ ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ 6 అనే యాక్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్ ఇవాళ ఇదే చెప్పబోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తా ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతా ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65,000 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. ప్లే చేయమ్మది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. దగ్గర 3 లక్షల టన్నులతో రెహ్మత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది పేదోళ్ల ఇల్లు కూలగొట్టడానికి సందు ఇచ్చినట్లే అవుతుంది.
హైడ్రా అనేది పెద్ద పెద్దోళ్ల ఇండ్ల దగ్గరికి పోదు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర నీళ్లలో ఇళ్లు కట్టినా అక్కడ హైడ్రా ఏం చేయలేదు. అదే హైడ్రా రెహమత్ నగర్, బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట్, ఎర్రగడ్డ బస్తీలో ఇండ్లు కూల్చేస్తారు. డబ్బులిచ్చి పేదోళ్ల ఓట్లు దోచుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. ప్రజల కోసం అండగా ఇన్ని రోజులు ఉన్న గోపి అన్న ఇప్పుడు లేడు. కాబట్టి మనం మన పార్టీని గెలిపించుకోవాలి. కేటీఆర్ మీరు గిన రేహమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబుగాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. గ్రూప్ 1 విషయంలో నిన్న రేవంత్ రెడ్డి చేతగానితనం బయటపడింది. దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్లీ ఫార్ములా ఈ కేసును తీసుకొచ్చారు. ఇది ఒక లొట్టపీసు కేసు. ఇలాంటి కేసులు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీద ఈ 2 ఏళ్ల పాలనలోనే 100 పెట్టాలి. రేవంత్ రెడ్డి బెదిరించి మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తాడేమో కానీ ప్రజల మనసులో స్పేస్ ఆక్యుపై చేయలేడు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుల నుండి తప్పించుకోలేడు. జగదీష్ రెడ్డి ఇటు ఏమి కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో. ఉండేది నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేస్తున్న మోసాలకి, ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తే మేము తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు. రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం. నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు 100 మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు, వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసిన పాపాల నుంచి. ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. భారత్ అమెరికా టారిఫ్ చర్చలు త్వరలో తిరిగి ప్రారంభం. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశాం సీఎం చంద్రబాబు. ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది పవన్ కళ్యాణ్. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్, సినిమాకు బలవంతపు విజయోత్సవాలు వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.